డార్లింగ్, ఇప్పుడు రీసెంట్ గా జరుగుతున్న ఈ ఏదైతే ఉందో మీడియాలో హల్చల్, ఒక మూవీ గురించి ఒక సెలబ్రిటీ ఇట్లా అయింది, ఒక వ్యక్తి అని చెప్పి, అంటే మనం కూడా చూస్తున్నాం. అందరూ ఆ వ్యక్తి దగ్గర, ఒక సెలబ్రిటీ దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తున్నారు, కానీ ఈ విక్టిమ్ దగ్గరికి వెళ్ళి ఎవరు, కామన్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఎవరేం చేయట్లేదు. అంటే ఎవరికి అవసరం ఆ పరామర్శ అనేది? అసలు సెలబ్రిటీ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? రీజన్ ఏంటి అసలు దానివల్ల? నేను కూడా ఊర్లో ఉన్నప్పుడు గీతాంజలి సినిమా రిలీజ్ అయిన తర్వాత నాగార్జున అభిమానులు, చిరంజీవి అభిమానులు గొడవ అయితే పోలీస్ కేసు అయింది. నేను ఎక్కడో గ్రౌండ్లో ఆడుకుంటే ఈ విషయం తెలిసింది. నాకు ఏ విషయాలు పట్టేవి కాదు. అందులో మా ఫ్రెండ్ కూడా ఒకతను ఉన్నాడు. నేను తర్వాత అడిగితే ఆ ఫ్రెండ్ ఏం చెప్పాడు తెలుసా? మా నాగార్జున జోలికి వస్తే ఊకుంటామా, చంపేస్తా ఉన్నాడు. అసలు నేను ఆశ్చర్యపోయేది ఏంటంటే, ఇతనికి ఆ హీరోకి ఏం సంబంధం? సినిమా చూస్తే ఇతనికి ఏం జ్ఞానం వస్తుంది? ఎందుకు ప్రాణాన్ని పణంగా పెట్టి హీరోకి అడ్డం పడుతున్నారు? నాకు నిజంగా అర్థం కాలే. తర్వాత నేను ఎన్ని సినిమాలు చూసిన చిన్నప్పటి నుంచి, నేను ఎప్పుడు కథని చూసినా ఆ కథని పోర్ట్రే చేస్తున్న హీరోని చూసిన తప్ప నేను నాకు ఎవరి మీద వెర్రే అభిమానం లేదురా నవీన్, జీరో. సో సిటీకి వచ్చిన తర్వాత రకరకాల ఫ్రెండ్స్తో ఈ చర్చ అప్పుడప్పుడు వచ్చేది. ఎందుకంటే దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఇండియన్స్కి పాకిస్తానీస్కి ఉన్నంత పిచ్చి హీరోలు అంటే వేరే దేశాల్లో లేదు. వేరే దేశాల్లో ఒక ప్రొఫెషనల్గా చూస్తారు. యాక్ట్రెస్ అంటారు, రెస్పెక్టెడ్ యాక్ట్రెస్. వాళ్ళు వస్తే కామ్గా వెళ్ళి ఆటోగ్రాఫ్స్ తీయించుకుంటారు అంతే తప్ప కటౌట్లు పెట్టి నిమ్మకాయల దండలేసి పాలాభిషేకాలు చేసిన దేశాలు అయితే నాకు లేవు. ఒక టామ్ క్రూజ్ మిషన్ ఇంపాసిబుల్ చేసిన అంతంత భారీ కటౌట్లు పెట్టి బట్టలు చింపేసుకొని ఇట్లా పెద్ద పెద్ద నామాలు పెట్టుకొని థియేటర్ నిండా న్యూస్ పేపర్స్ జల్లి పక్కని చెవులు బిస్కి ఇట్లాంటివి పిచ్చి చేష్టలు చేయరు. సో దే ఆర్ సివిలైజ్డ్. అంటే అది కూడా ఒక వృత్తి, దాన్ని అభినందిస్తారు అంతవరకు. ఇప్పుడు పర్సనల్ లెవెల్లో నేను చాలా అడ్మైర్ చేస్తా కమల్ హాసన్ యాక్టింగ్ని, నాట్ కమల్ హాసన్. వ్యక్తిగతంగా కమల్ హాసన్ అంటే అప్పుడు అతను పాలిటిక్స్ వస్తాయి, అతని వివాహాలు వస్తాయి, అవన్నీ మనకెందుకు. కృష్ణమూర్తి చెప్పిన ఒక స్టేట్మెంటు నేను చెప్తా, ఆలోచించు. కృష్ణమూర్తి ఒకసారి ఏమన్నాడంటే, మనం ఒక వింత సమాజాన్ని ప్రస్తుతం విట్నెస్ చేస్తున్నాం. ఒక 2500 సంవత్సరాల క్రితం మనిషి ఎవరినైనా ఫాలో అయ్యాడు అంటే వాడు ఖచ్చితంగా ఎన్లైటెండ్ బీయింగే అయి ఉన్నాడు. కానీ ఇప్పుడున్న సమాజంలో మనిషి ఒక అబద్ధాన్ని ఫాలో అవుతున్నాడు అని చెప్పాడు అనమాట. అక్కడ మొట్టమొదటిసారి నాకు ఒక జవాబు దొరికింది. దానికి ఇన్స్పిరేషన్ కృష్ణమూర్తి గారే. నిజమే కదా, అప్పుడున్న సమాజంలో మనిషి బుద్ధుడిని ఫాలో అయ్యాడు, లేకపోతే మహావీరుణ్ణి ఫాలో అయ్యాడు, లేకపోతే జైన తీర్థంకర్ని ఫాలో అయ్యారు, లేకపోతే ఒక ఎన్లైటెండ్ మ్యాన్ ఓషో అనుకో అతన్ని ఫాలో, సద్గురుని ఫాలో అయినా ఐ డోంట్ మైండ్. బికాజ్ అదొక రియాలిటీ. వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్తున్నది ఆచరిస్తున్నారు, వాళ్ళ చేతుల్లో చేసి చూపిస్తున్నారు. కానీ సినిమాలో హీరో ఒక క్యారెక్టర్, అదొక అబద్ధపు పోట్రే, అంటే ఒక కల్పిత పాత్ర, దాన్ని పోషించిన ఒక వ్యక్తిని నువ్వు అభిమానించడం అనేది సినిమా పాత్ర వరకు ఓకే. బయటకు వచ్చిన తర్వాత అతను కామన్ మ్యాన్, నేను కామన్ మ్యాన్ అని గుర్తించే ఒక ఆలోచన ఎందుకో పోయింది. ఇప్పుడు లెట్ మీ కమ్ టు ద కోర్ ఇష్యూ. ఇది అందరు ఆలోచించండి. నేను చెప్పానని వెంటనే కుతర్కించి పీకలాడకండి, వేస్ట్, దానివల్ల ఉపయోగం లేదు. థింక్ అబౌట్ ఇట్. ఎవరిని ఇద్దరిని ప్రేమించుకున్న వాళ్ళని చూసాను, కపుల్ పోని ప్రేమించుకునే లవర్స్ అంటే ఇప్పుడిప్పుడే ప్రేమలో పడ్డవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారు? నాకు చెప్పరా, వాళ్ళు ఏం చేస్తారు? కాదు, ఒక్కటి పని చేస్తారు. అంటే ఎప్పుడు చేస్తారో నాకు తెలియదు. చాలా సినిమాల్లో కూడా అటువంటి ప్రస్తావన చూపించారు. రియల్గా ఒకవేళ ఇద్దరు ప్రేమలో పడితే ఒక పని చేస్తారు. ఏమిటది అంటే నా ఉద్దేశం కళ్ళలో కలిపెట్టి చూసుకుంటారు ఎక్కువసేపు. గమనించి ఎప్పుడుందా? పోనీ వింటున్న వాళ్ళలో చాలా మంది అంటే ప్రపంచం అంతా పక్కకు జరిగి మొట్టమొదటిసారి నువ్వు ఎక్కువసేపు ఒక దాన్ని చూస్తున్నావు. బికాజ్ యు ఆర్ ట్రెమెండస్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. ఒకటి. ఇప్పుడు ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నారో వాళ్ళకి తెలిసిన విషయం నేను కనుక్కొని చెప్తున్నా. ఇది
లాయర్కి ఏం చెప్తారంటే ముద్దాయి కళ్ళలో కళ్ళు పెట్టి చూడొద్దని చెప్తారు. చూస్తే నువ్వు ఆర్గ్యుమెంట్ మర్చిపోయే అవకాశం ఉంది. మనం తీక్షణంగా ఒకరి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే మైండ్ ఒక్కొక్కసారి ఆగిపోతుంది, రెండోది ఒక్కొక్కసారి డైరెక్షన్ మార్చుకుంటుంది, వేరే విధంగా ఆలోచన మొదలు పెడుతుంది. అందుకే ఇప్పుడు సినిమాల్లో కూడా హీరో చూసినప్పుడు చాలా తీక్షణంగా చూస్తాడు. మామూలు కాళ్ళని గీళ్ళని ఇట్లా చూడొచ్చు కదా, ఎందుకు ఒకటే దిక్కు చూస్తున్నాడు అంటే థాట్ని ఆ చూపు ద్వారా పంపిస్తున్నాడు. ఐఎమ్ గోయింగ్ టు డూ సంథింగ్ అబౌట్. అట్లనే ఈ భూమి మీద ఏ మనిషి సినిమా రానంత వరకు గురువుల్ని మాత్రము లేదా దేవతామూర్తుల్ని మాత్రమే తదేకంగా చూశారు. అట్లా అంతవరకే, అది రియాలిటీ. కాబట్టి మన ఇంట్లో ఎప్పుడన్నా మన పేరెంట్స్ని తదేకంగా గంట సేపు చూస్తామరా? ఎవరిని ఆడేసిన కొట్టిన పడలేదు. రెడ్ పడ్డదా? రెడ్డో ఇక్కడ నేను వేయాలి ఇప్పుడు. అది నువ్వు వేసేసినావు. వాట్ ఈస్ ఇట్? నేనేం చెప్తున్నాను అవి ఎందుకు చూడరు చెప్పు. ఇప్పుడు పేరెంట్స్ అంటే వాళ్ళ వల్లనే పుట్టారు, వాళ్ళు పెట్టిన తిండి తినే బతుకుతున్నారు. అంత పేరెంట్స్ వల్లనే కదా. అమ్మ ఒకసారి కూర్చొని నేను తదేకంగా చూడాలనుకుంటున్నాను, నీ వల్ల నేను జన్మ తీసుకున్నా, నీవు లేకపోతే నేను లేను, తల్లిదండ్రులు ఇద్దరు కూర్చోండి ఒక గంటన్నర సేపు చూశాను, దౌడ బలగొడతారు ఫస్ట్. సో ఇప్పుడు ఈ వెర్రికి కారణం ఏందనే దానికి జవాబు ఇక్కడ ఉంది. నువ్వు దేన్నన్నా ఎక్కువసేపు తదేకంగా చూస్తే దాని పట్ల నీకు ఒక పిచ్చి వ్యామోహం ఏర్పడే అవకాశం ఉందన్నది ఒక సైకలాజికల్ ఫినామినా. సో ఇప్పుడు ప్రపంచంలో ఎవ్వరూ ఎవరిని ఎక్కువసేపు చూడట్లేదు ఎక్సెప్ట్ సినిమా స్టార్స్. ఇది రా దాని ఆన్సర్. ఇప్పుడు నేను చెప్పింది ఎప్పుడన్నా విన్నావా? ఈ యాంగిల్ నేనే కాంటెస్ట్ లో ఉన్నానంటే, ఇప్పుడు ఒక వ్యక్తితో కొంతకాలం సహవాసం చేస్తే సహవాస దోషం గురించి ఇక్కడ కాదు. సహవాస దోషంలో అలవాట్లు వస్తాయి. ఏ హీరో అలవాట్లను నువ్వు తీసుకోవట్లేదు. ఏ హీరో అది హీరో చెప్పినా చెప్పకుండా వేసుకుంటారు. నేను చెప్పేది హీరోలాగా మారిపోయిన వాళ్ళు, హీరోలాగా 6 ప్యాక్స్ చేసేవాళ్ళు ఎవడు చేయడు. వెరీ సూపర్ఫిషియల్గా నువ్వు ఇంప్లిమెంట్ చేస్తావు అంతే, హీరోని ఫాలో అవుతావు అంతే. అంతే తప్ప నువ్వు రియల్గా తీసుకో హీరో జీవన విధానాన్ని. ఎందుకంటే హీరో అనేది అబద్ధం కదరా, కాదా? ఇట్స్ ఎ మిత్. ఇప్పుడు మన పురాణ కథలు, అర్జునుడు, కృష్ణుడు వీళ్ళంతా మిత్స్ కాదు, లెజెండ్స్. వాళ్ళంతా మన కథల్లో వాళ్ళ ప్రస్తావన ఉంది. దే హ్యావ్ లివ్డ్ దట్. కానీ హీరో ఏదో ఇప్పుడు దళపతిని రజనీకాంత్ పోర్ట్రే చేశాడు అనుకో, దళపతి లేడు. కానీ అది ఇప్పుడు రష్యన్ మాఫియా ఉంది, లేకపోతే అల్ కాపో ఉన్నాడు, లేకపోతే బిన్ లాడెన్ ఉన్నాడు. దే ఆర్ ద రియల్ పీపుల్. అంటే లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. అంటే రియల్ లైఫ్లో జీవించే వాడిని నువ్వు చూసి అట్లా అనుసరించాలనుకోవడం గురువు, లేకపోతే నీ రోల్ మోడల్, నీ పొలిటీషియన్, లేకపోతే నువ్వు అభిమానించే ఆఖరి ఇట్లా. కానీ ఈ కాంటెక్స్ట్ వేరే. అంటే సినిమా తెర మీద ఆడుతున్న కదులుతున్న ఒక అబద్ధాన్ని నువ్వు ఎక్కువసేపు చూస్తున్నావు, చూస్తూ చూస్తూ దాన్నే స్మరిస్తున్నావు, ఆ వ్యక్తి చెప్పిన డైలాగుల్ని బయట చెప్తున్నావు. దో ఇట్ ఈస్ ఆల్సో ఎ లై. నీకేం ఉపయోగపడవు, నువ్వు ఆచరించవు. తద్వారా నీకు చిన్న వ్యామోహం, అంటే కళ్ళు మూసుకున్నా కూడా ఆ వ్యక్తి నీ మనసులో మెల్లగా ముద్రింపబడతాడు అనమాట. ఇప్పుడు నీ బ్రెయిన్లో వాటికి ఒక ప్రముఖ స్థానం ఏర్పడ్డది, నువ్వు అవునన్నా కాదన్నా. అందుకని ఇప్పుడు సమాజంలో అయితే చూస్తున్నామో పిచ్చి. అందుకే హీరో పొలిటికల్ పార్టీ పెడితే ఇతనికి ఆ నాలెడ్జ్ ఉందా లేదా అని ఆలోచించకుండా పోయి ఓట్లు వేసేస్తారు. అక్కడ చాలాసార్లు జరిగింది కదా. రొనాల్డ్ రీగన్, లేకపోతే కరుణానిధి సినిమా డైలాగ్ రైటరు, లేకపోతే ఎంజీఆర్, ఆ తర్వాత కమల్ హాసన్ వచ్చే పొలిటిక్స్లోకి, కృష్ణరాజు, బాబు మోహన్, కోట శ్రీనివాస్. దీస్ ఆర్ నాట్ పాలసీ మేకర్స్, దే ఆర్ జస్ట్ హీరోస్. సినిమాలో నువ్వు ఒక స్క్రీన్ గొప్ప డైలాగ్ చెప్పినంత మాత్రాన నువ్వు పరిపాలన ఎట్లా చేస్తావు? అట్లా కుదరదు కదా. సో అందుకే ఇప్పుడు హీరోలు అంటే అంత వేరే అభిమానం జనాలకి. ప్రాణం ఇచ్చేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. ఒక పాయింట్ ఆడుతున్నాడు, పాయింట్ ఇచ్చిన. ఇప్పుడు నీకుందా హీరోలు అంటే క్రేజీ? నీకు రవ్వాలి. ఒకప్పుడు ఉండేదా? మా ఊర్లో చిరంజీవి గారు అంటే బట్టలు చింపుకుంటూ ఉండే అప్పట్లో న్యూ ఇయర్ అంటే ఈ చిరంజీవి ఇట్లాంటి వాళ్ళ పోస్ట్ కార్డ్స్ ఉంటాయి కదా, అవి అమ్మేటోళ్ళు 5 పైసలు 10 పైసలు. దాని మీదనే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంటే
హీరోలు తప్ప వేరే వాళ్ళు చెలామణి అయ్యేవాళ్ళు కాదు. నాకు బాగా గుర్తు, మా అంబగుడి దాటిన తర్వాత ఒకటి మహాత్మా గాంధీ స్టాచ్యూ వస్తుంది, చిన్న ఊరు. అక్కడ ఒక గోడ మీద ఎప్పుడు కొత్త సినిమా వస్తే పోస్టర్ వేసేవాళ్ళు. ఆ పోస్టర్ వేస్తుంటే చూడడానికి జనాలు వచ్చేవాళ్ళు. పోస్టర్ నేనెందుకు పోతుంటే తెలుసా? లై కోసం పోతుంటే. లై అంటే గోందు, గమ్ము. ఆ పోస్టర్ ఇట్లా అంటిస్తారు కదా. నాకు చిరిగిపోయిన పుస్తకాలు పతంగులు చేసుకోవడానికి ఆ లై కోసం పోతుంటే వాడు నన్ను, ఈ సినిమా పోస్టర్ చూడడానికి వచ్చేవాడని వాడు రెస్పెక్ట్ ఇచ్చేవాడు. కానీ లై కోసం పోయి నన్ను ఒక నిమిషం నేను ఆడాలి, ఇప్పుడే బ్లాక్ వేసిన నేను. సో అందుకని ఒక చిన్న సైకలాజికల్ ఫినామినా చెప్పి ముగిస్తా. ఎక్కువసేపు తదేకంగా దేన్నన్నా చూస్తే దాని పట్ల ఒక పిచ్చి ఏర్పడుతుంది. ఎక్కువసేపు చూసిన తర్వాత చూడబడేది నీ మనసులో ఒక ఇమేజ్గా ఫామ్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నువ్వు ఎక్కువసేపు దీన్ని చూస్తే అది నీ మైండ్లో ప్రింట్ అవుతుంది ఖచ్చితంగా. అయితే ఆ ప్రింట్ అయ్యే మనిషి తెర మీద రకరకాల విన్యాసాలు చేస్తున్నాడు కాబట్టి లార్జర్ దాన్ లైఫ్ కనిపిస్తున్నాడు. అయినప్పటికీ మనం మర్చిపోవద్దు, అతను కూడా మనలాంటి ఒక సాదాసీదా మనిషి. లెట్ us ఆల్ రెస్పెక్ట్ అదర్ హ్యూమన్. మన ఇంటి పక్క వాడికి ఎట్లా విలువనిస్తాం అతనికి విలువనిద్దాం. కానీ బట్టలు చింపుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అతని వల్ల నీకు రూపాయి ఉపయోగం లేదు. నీ వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంది, ఆయన వల్ల నీకే బెనిఫిట్ లేదు. ఒక ఆర్ట్ ఫామ్, ఇప్పుడు ఒక సోనాల్ మాన్సింగ్ డ్యాన్స్ చేస్తే నువ్వు చూసావు, విన్సెంట్ వ్యాన్ గో పెయింటింగ్ చేస్తే చూసావు, తర్వాత ఎవరో టెన్నిస్ ఆడుతుంటే చూసావు, సినిమా యాక్టింగ్ చేస్తుంటే చూసావు. దట్స్ ఆల్. అంతకంటే ఏ డిఫరెన్స్ లేదు. అన్ని ఆర్ట్ ఫామ్స్తో పాటు అది కూడా ఒక ఆర్ట్ ఫామ్. అతనికి అవకాశం ఉంది రకరకాల వింత వింత చేష్టలు చేయడానికి స్క్రీన్ మీద. కామన్ మ్యాన్కి లేదు. ఇప్పుడు నేను ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి క్యారమ్ బోర్డ్ ఆడుతూ ఒక టాక్ చేసిన, ఇది ఒక ఛానల్లో పనిచేస్తున్నాను అనుకో, నేను ఒప్పుకుంటారా? సో ఆపర్చునిటీ ఉంది కాబట్టి ఐఎమ్ యూటిలైజింగ్ ఇట్. అంతే తప్ప దీన్ని బేస్ చేసుకుని ఒక క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనసులో. ఇది నా అబ్జర్వేషన్ మాత్రమే. సో సినిమా చూద్దాం, సినిమా కథ ఒక కల్పితం అనుకొని చూద్దాం. ఆ సినిమా యాక్టింగ్ చేసేవాడు ఒక వృత్తి ధర్మంగా చేస్తున్నాడు. ఆ సినిమా యాక్టర్ని మనం అన్ని కళల్ని ఆరాధించే వాళ్ళలాగానే మనం ఆరాధిద్దాం, లేకపోతే రెస్పెక్ట్ ఇద్దాం తప్ప ఒక పనికిరాని క్రేజినెస్ అక్కర్లేదనేది నా యొక్క నిష్కర్ష, కంక్లూజన్. మేమంటాం బ్లాక్ పడ్డది అదిరా. చాలా అంటే ప్రపంచవ్యాప్తంగా అరే పాలాభిషేకాలు చేయడం చూసిన నేను. నువ్వు చూసినవారా? హీరో కటౌట్స్కి పాలాభిషేకాలు చేస్తారు. రక్తపు తిలకం, కరెక్ట్, రక్తపు తిలకం దిద్దుతారు. అసలు ఎర్లీ మార్నింగ్ నుంచి మా ఊర్లో కాదు కరీంనగర్లో అక్కడ ఒక ఫ్రెండ్ ఉండే, అసలు సినిమా రిలీజ్ అవుతుందంటే ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయి ఆ సినిమా థియేటర్ దగ్గర కూర్చొని తెల్లవారుజామున 1 నుంచి 2 వరకు కరెక్ట్గా 7:30 టికెట్ జనాలు వస్తే నిలబడి టికెట్ తీసుకొని అప్పుడు ఇంటికి వచ్చి స్నానం చేసి షోకి పోయేటాడు. ఎందుకంత పిచ్చి అంటే దాన్ని అద్భుతంగా జస్టిఫై చేసుకునేవాడు. అంటే నేను ఇంకొక లాస్ట్ విషయం చెప్తా. మా ఊర్లో ఒక అతను ఉండేవాడు, అప్పట్లో శ్రీదేవి అభిమాని. అది వల్లే కదా నాది పడ్డది, ఒక నిమిషం, అది బయట పడ్డది కదా, పడ్డది. సో అతను ఎప్పుడు ఉత్తరాలు రాసేవాడు చెన్నై అడ్రస్కి, కానీ ఏ రెస్పాన్స్ వచ్చేది కాదు. అప్పుడు ఎవరో అడిగారనమాట, ఎందుకు ఉత్తరాలు రాస్తున్నావు అంటే ఆ వ్యక్తి చెప్పాడు, తను ఒప్పుకుంటే నేను తన కారు కొట్టి కూడా సరిపోను, జస్ట్ నన్ను పెళ్లి చేసుకోవడం అంతా చాలా పిచ్చి మాటలు, కానీ నా జీవితంలో ఒక కోరిక, తను నాకు ఉత్తరం రాస్తే నీ ఆస్తి అంత ఇచ్చేయి లేదా నీ ప్రాణం ఇచ్చి అంటే ఇచ్చేస్తుంది, నాకు అంతకంటే జీవితంలో ఏ కోరిక లేదని. ఇట్లాంటి సీరియస్ ఫ్యాన్స్ ఉన్నారు. సో ఓవరాల్ ఇప్పుడు ఈ కేసు గురించి నువ్వేమంటావు? రకరకాల వ్యక్తులు ఏం చెప్తున్నారంటే, ఆ తొక్కిసలాట జరిగింది, అల్లు అర్జున్ వెళ్ళిపోయాడు, ఇంతవరకు ఓకేరా, తర్వాత జరిగిన పరిణామాల్లో అల్లు అర్జున్ తప్పని చెప్తున్నారు. అదేంది, సినిమా యాక్టర్స్ అంతా అల్లు అర్జున్ని పరామర్శించడం, అక్కడున్న విక్టిమ్స్ని ఎవ్వరూ పరామర్శించకపోవడం, ఇది తప్పుగా చూస్తున్నారు. నువ్వేమంటావు? ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా హీరోలందరూ అతన్ని పరామర్శించి అతన్ని పోరాట యోధుడు కాదు, ఏమీ కాదు, పోయి జైలుకి వెళ్ళి కట్టెలు కొట్టేమి. సరే, అంత సింపతి, తర్వాత
ఇప్పుడు క్యారెక్టర్ అసాసిన్ చేస్తున్నారని అంటే అందరూ యాక్టింగ్ బాగా చేస్తున్నారు, యాక్టర్స్ అందరూ యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపించింది. అదే అంటే ఈ సోలిడారిటీ ఏందిరా బాబు అసలు? వాట్ ఈస్ దిస్? ఇప్పుడు ఆర్మీ వాళ్ళు యుద్ధంలో మరణిస్తారు, అట్లాంటి వాళ్ళకి సోలిడారిటీ ప్రకటించడం వేరే. ఏం జరిగిందని? వాట్ ఈస్ ఇట్? అంతమంది వెళ్ళి అతన్ని పక్క పరామర్శించి, అంతమంది వెళ్ళిన వాళ్ళు ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి విజిట్ చేసి ఉంటే మంచి పాజిటివ్ వైబ్ ఉండే. అసలు ఎంత బాగుండే అసలు ఇండస్ట్రీ అంత హాస్పిటల్కి వెళ్ళి. నేనేమంటే తెలుసా, 25 లక్షలు ఇవ్వడం కుటుంబాన్ని చూసుకోవడం కాదు, సినిమా వచ్చిన ప్రాఫిట్లో సగం పైసలు ఇవ్వాలి ఫస్ట్. ప్రాణం అంటే కామెడీ అయిపోయిందా? అట్ట కుదురుతుందిరా. అంటే నువ్వు డబ్బులు ఇస్తే ఒక ప్రాణం అయిపోతుంది అట్లా అనడానికి వీల్లేదు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏదైనా జరిగితే 1 కోటి రూపాయలు ఇస్తుంది, మన తప్పు వల్ల జరగలేదు. కానీ నువ్వు అవకాశం వచ్చింది నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి యాజ్ రియల్ హీరో, నిజంగా నేను హీరో అని ప్రూవ్ చేసుకుని ఇప్పుడు నా రెమ్యునరేషన్ 300 కోట్ల ఎవరు చెప్పారు? అవునారా? 100 కోట్లు ఇచ్చేయచ్చు కదా మినిమం. ఒక సహాయం ఇది. ఇట్లా సినిమా థియేటర్స్లో ఎవరన్నా తొక్కిసలాట్లో మరణించినా అట్లాంటి వాళ్ళకి నేను అంటే భవిష్యత్తులో ప్రమాదాలు జరగకూడదు, ఒకవేళ జరిగితే నేనున్నాను అని చెప్పి ఒక 100 కోట్లు ఇస్తే ఎంత బాగుంటుంది. అంటే రియల్లీ మనకంటే అవకాశం లేదు కదా, అంటే మనం కౌన్కిస్గా గొట్టం కాలేదు సమాజంలో. సో అది నేను సినిమా ఇండస్ట్రీకి నా కాంట్రిబ్యూషన్ అంటే నేను థియేటర్లో సినిమా చూడడం మానేసిన, ఇది నా కాంట్రిబ్యూషన్. రెండోది, నేను కనుక సినిమా తీస్తే యూట్యూబ్లో రిలీజ్ చేసుకుంటా. ఈ సోకాల్డ్ ప్రొడ్యూసర్స్, ఈ దర్శకులు, ఈ ఈగోలు వాటిలో పడి అనవసరం సక్సెస్ వద్దు, అనామకుడిగా మరణించినా సరే హాయిగా ఇంట్లో ఉండాలి, నీడపట్టు క్రియేటివ్. మనకు అవకాశం ఉంది నవీన్, మన మొబైల్తో ఈ ఐప్యాడ్లో రేటింగ్ చేసి సినిమా చేద్దాం. మన యూట్యూబ్ సబ్స్క్రైబర్సే మన యాక్టర్స్, అంతే తప్ప మనకు ఎవరు అక్కర్లేదు, ఎవరి ప్రమోషను అక్కర్లేదు. ఏ మీడియా ఛానల్ దగ్గర కూడా పోము. వాళ్ళు పెడితే ఓకే. ఇప్పుడు ఎవరన్నా వచ్చి మేము మా దాంట్లో పెడతామంటే ఓకే, కానీ మనం ఎవరిని అడుక్కో. ఎందుకంటే అది ఈగో కాదు, అవసరం లేదు, ఎందుకు అడుక్కోవాలి, మనకు సాధ్యమైంది మనం చేద్దాం. రెండోది, ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు సినిమా మనం మంచిగా తీసిన డైలాగ్స్ రాసిన అప్రిషియేట్ చేస్తే అది ఆర్ట్ ఫామ్ కింద చెప్పాలి తప్ప దానివల్ల మనం పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేది ఏమీ లేదు అనేది నా యొక్క సారాంశం. అందుకని సినిమాగా చూడండి అయ్యా బాబు. రెండోది, మనిషిగా ఆలోచించండి. హీరో అయితే ఒకలాగా, కామన్ అయితే ఒకలాగా, ఎట్లా చూస్తాం? 5 పాయింట్ల ఓహో 10 అయిపోయింది ఆట. సో అది అయిపోయింది ఆట. నీతో ఆడుతూ నా జీవితంలో ఓడిపోయాను అవి. అది నెక్స్ట్ మనం ఒక సినిమా సంబంధించిన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. అంటే ప్రపంచంలో అసలు సినిమా అంటే ఏంది, బెస్ట్ సినిమాలు ఎన్నో ఉన్నాయి. దీన్ని ఆశగా 100 పేర్లు చెప్పగలను. అంటే రియల్ మూవీస్, అంటే అందులో మంచి కథనము, అంటే ప్రపంచాన్ని మార్చే సినిమాలు ఏం కాదు అవి, బట్ ఒక ఆర్ట్ ఫామ్గా దే ఆర్ రియల్లీ గ్రేట్. అట్లాంటి ఒక ఛానల్ స్టార్ట్ చేసి బెస్ట్ సినిమాలు అంతర్జాతీయంగా, ఇప్పుడు ఇరానియన్ మూవీస్ ఉన్నాయి, రష్యన్ మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు ఫిరోజ్ అని ఒక సినిమా ఉంది, ఎంత బాగుంటుంది. చిల్డ్రన్ ఆఫ్ హెవెన్ అనే సినిమా ఉంది, ఎంత బాగుంటుంది. లేకపోతే ఎ మ్యాన్ ఫ్రమ్ ద ఎర్త్ అన్న సినిమా ఉంటుంది, ఎంత బాగుంటుంది. మ్యూజికల్ లిరిక్స్ ఎంత బాగుంటుంది. తెలుగు సినిమాలు శంకరాభరణం ఎంత బాగుంటుంది, సాగర్ సంగం ఎంత బాగుంటుంది, చిరంజీవి గారి చంటబ్బాయి ఎంత బాగుంటుంది, అల్లు అర్జున్ పుష్ప అందులో కొన్ని సన్నివేశాలు ఎంతో బాగుంటాయి. సినిమాలో ఉన్న కంటెంట్, దాంట్లో గిలెన్స్ పక్కన తీస్తే మేకింగ్ అదంతా చాలా బాగుంది. ఆ తర్వాత వంశీ గారి అన్వేషణ సినిమా, ఇట్లాంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమాలని ఒక విమర్శనాత్మక ధోరణిలో మనం అనలైజ్ చేద్దాం. ఇది నా ఆలోచన. మనం ఫస్ట్ ఏం చేద్దాం, ఒక ఛానల్ స్టార్ట్ చేసి ఒక 10-20 సినిమాలు మనం టాక్ చేసి పెట్టుకుందాం. ఆ తర్వాత మన ఫ్రెండ్స్ అందరికీ చెప్దాం. ఓన్లీ అందులో సినిమా కంటెంట్ మాత్రమే. దాంతోపాటు మన సినిమా రిలీజ్ అయితే ఆ ఛానల్ ఉంటాయి. అంటే సినిమా రివ్యూస్ ఉంటాయి. అలాగని ఇప్పుడు వచ్చే ప్రతి సినిమా రివ్యూ పెట్టమని కాదు, బెస్ట్ మూవీస్ ఇన్ ద వరల్డ్, బెస్ట్ షార్ట్ ఫిల్మ్స్. ఎన్ని యానిమేషన్ షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి అంటే అసలు పిచ్చెక్కిపోతుంది ఆ కథలు చూస్తే. ఇప్పుడు 2+2=5 అని ఒక షార్ట్ ఫిల్మ్ ఉంటుంది. లేకపోతే ద వాల్ అని ఒక సినిమా ఉంటుంది. లేకపోతే పేపర్ లవ్ అని ఒక షార్ట్ ఫిల్మ్ ఉంటుంది. అసలు చూస్తే అసలు మెస్మరైజ్ అయిపోతావు. నువ్వు కొన్ని గంటలు చూడక్కర్లే, 5 నిమిషాలు 6 నిమిషాలు ఉంటుంది, బట్ వాళ్ళ హృదయాన్ని అందులో ఆవిష్కరించారు. తర్వాత ఇంకొక షార్ట్ ఫిల్మ్, నేను పేర్లు మర్చిపోయినా, నా దగ్గర ఉంది లిస్ట్ అంతా, నేను చూసినవి, నేను చాలా అడ్మైర్ చేసినవి. అట్లాంటి పరిచయం చేద్దాం. చక్కటి ఒక మీడియం అందుబాటులో ఉంది. మనం ఎవరి మనోభావాలు దెబ్బతీయము, లేకపోతే ఏమంటారు పొలిటికల్ పార్టీసు, లేకపోతే ఆ నాయకులు వాళ్ళకి పర్సనల్గా మనం ముట్టుకోము. ఏ హీరోలు వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకొని, వాళ్ళు ఒక క్షేత్రంలో పుట్టారు, వాళ్ళకి అవకాశం ఉంది, లెట్ దెమ్ డూ.
నో ప్రాబ్లం. మనకు కూడా ప్రస్తుతం ఈ స్టూడియో ఉంది, ఒక చిన్న ఐప్యాడ్ ఉంది, ఒక మొబైల్ ఉంది, మీరున్నారు, నేనున్నాను, కొంత ఐడియా ఉంది, ఈ వాట్ ఈస్ వాట్ అనేది చేసి చూద్దాం. సక్సెస్కి ఫెయిల్యూర్కి అతీతంగా చేయడం ఇంపార్టెంట్. ఆ చట్టంలో ఇరుక్కొని ఉంది. ఇది నేను చెప్పాలనుకున్నాను. సో ఎక్కువసేపు ఒక దాన్ని చూడటం వల్ల ఒక పిచ్చి వస్తుంది అనేది నా సారాంశం. అది మీరు ఆలోచించుకోండి అంతే. అసలు మీకు నిజంగా అభిమానులు కావాలిస్తే మీ పేరెంట్స్కి అభిమానులు కావాలి. మీ పేరెంట్స్ ఊరి నుంచి వస్తే బట్టలు చింపుకోవాలి, అసలు వాళ్ళకి పాలాభిషేకాలు చేయాలి. వాళ్ళ వల్లనే మనం ఉన్నాం. వీళ్ళ వల్ల నీకు ఏమొస్తుంది రా బాబు, ఇంత పిచ్చి ఏమిటి అసలు? నాకైతే జిందగీలు అర్థం కాని డైమెన్షన్స్ లేదంటే ఇంత పిచ్చి ఏంది? దానికి ఆన్సర్ దొరికింది చెప్పినా కదా, ఎక్కువసేపు చూడటమే పిచ్చికి కారణం, అంతకుమించి ఏమీ లేదు. అదెందుకు మొబైల్ ఎక్కువసేపు చూస్తే ఏమంటాం? పిచ్చి, మొబైల్ పిచ్చి పట్టుకుంది అంటే దాని అర్థం ఎక్కువసేపు నువ్వు దాన్ని చూస్తున్నావు తదేకంగా. దట్స్ నాట్ కరెక్ట్. తర్వాత మనం రేపు ఒక ఇంట్రెస్టింగ్ కాంటెక్స్ట్ మాట్లాడుకుందాం. ఈ భూమి మీద ఉన్న అందరి మనుషులకి, అన్ని జీవరాశులకు సంబంధించింది అన్ని పనులు నువ్వు ఆపుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను బాడీ కదలకుండా పెట్టచ్చు, ఆపొచ్చు కదా. కానీ ఒక్కటి ఆపడానికి వీల్లేదు మనిషి లైఫ్లో. ఆ ఫినామినా గురించి మాట్లాడుకుందాం. దానికి ఆధ్యాత్మికతకు ఉన్న సంబంధం, దానికి జీవితానికి ఉన్న సంబంధం ఏమిటనేది కొంచెం ఫిలసాఫికల్గా చర్చించుకుందాం. తర్వాత ఉదయం పూట చేసే టాక్స్లో ఉపదేశ సారం అనుకుంటున్నా. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. మేబీ రేపు ఎల్లుండి తర్వాత ఉపదేశ సారంలో మొత్తం 30 శ్లోకాలు ఉన్నాయి. ఉపదేశం కాదు, ఉపదేశ సారం. ఉపదేశం వేరే, ఉపదేశ సారం వేరే. ఎక్స్ట్రాక్ట్ అది చూపి లాస్ట్కి ఈరోజు మాకు ఒక పిట్ట దొరికింది. బాలాజీకి పిట్ట దొరికింది ఒకటి, ఎగిరిపోతుందేమో తొంగముండ, బుజ్జిముండ సార్ అట్లా చిట్టకూడదేమో. కనిపిస్తుందారా? అది వద్దునా అరే రే 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 దా బంగారు దా 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 పోకు. ప్రస్తుతం నువ్వు కొంచెం రెక్కలు బలంగా అయ్యే వరకు ఇంట్లోనే ఉండు. ఆ తర్వాత నేను మళ్ళీ గాలికి బయటకు పంపించేస్తా. ఓకేనా? దాన్ని మళ్ళీ మెల్లగా దిశలో పెట్టిరా.